తెలంగాణలో లోక్సభ ఎన్నికల హడావిడి మొదలైంది. దీంతో కాంగ్రెస్ అగ్రనాయకులు కూడా ప్రచారంలోకి దిగుతున్నారు. ఈవేళ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ప్రచారంలో పాల్గొంటారు. లోక్సభ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన రోడ్ షోలు, బహిరంగ సభల్లో రేవంత్ పాల్గొంటారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈవేళ మహబూబాబాద్కు వెళ్తున్నారు సీఎం రేవంత్. సాయంత్రం 4 గంటలకు మహబూబాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో భారీ సభను ఏర్పాటు చేశారు. ఆ సభలో మాట్లాడతారు సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్తో పాటు ఈ సభకు పలువురు ప్రముఖ కాంగ్రెస్ నాయకులు కూడా హాజరవుతారు. రైట్, ఇక తెలంగాణలో లోక్సభ ఎన్నికల హడావిడి మొదలైంది. దీంతో కాంగ్రెస్ అగ్రనాయకులు కూడా ప్రచారంలోకి దిగుతున్నారు. ఈవేళ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ప్రచారంలో పాల్గొంటారు. లోక్సభ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన రోడ్ షోలు, బహిరంగ సభల్లో రేవంత్ పాల్గొంటారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈవేళ మహబూబాబాద్కు వెళ్తున్నారు సీఎం రేవంత్. సాయంత్రం 4 గంటలకు మహబూబాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో భారీ సభను ఏర్పాటు చేశారు. ఆ సభలో మాట్లాడతారు సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్తో పాటు ఈ సభకు పలువురు ప్రముఖ కాంగ్రెస్ నాయకులు కూడా హాజరవుతారు. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి, కాంగ్రెస్ అగ్ర నాయకులందరూ కూడా ప్రచారంలోకి వెళ్తున్నారు. ఈ రోజు నుంచి సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రచారంలో పాల్గొంటున్నట్లుగా తెలుస్తోంది. వివరాలేంటి? జ్యోతి, మీరు అన్నట్లుగానే ఏదైతే వరంగలే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే లోక్సభకు సంబంధించినటువంటి హడావిడి ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఈరోజు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా తమ ఎన్నికల ప్రచారంలోకి ముందుకెళ్తున్నారు. దాదాపుగా 50 సభలు, అదేవిధంగా రోడ్ షోలు, కార్నర్ మీటింగులు, అదేవిధంగా జనాల్లోకి వెళ్ళడమే కాకుండా కార్యకర్తలను బలోపేతం చేసే విధంగా, తేజస్సును తీసుకొచ్చే విధంగా అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే ఈ రోజు నుంచి ప్రచార రథాన్ని అయితే ప్రారంభించారని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి మొదటి కార్నర్ అటు మహబూబ్ నగర్, ఆ తర్వాత సెకండ్ ఈ రోజు సాయంత్రం 4 గంటలకు సభ ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా ప్రధానంగా ఇక్కడ జరుగుతున్నటువంటి లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలను కలిదిరడమే కాకుండా జనాల్లో ఉన్నటువంటి ఏదైతే గత ప్రభుత్వాలు చేసినట్టు వైఫల్యాలను రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా విజయకేతన ఎగిరేవేశంగా, జెండా ఎగిరేవేసే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలను కలిదిరిగే విధంగా అయితే సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు నుంచి శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగా ఈ రోజు మహబూబాద్ పట్టణ కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ముస్తాబవుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపుగా మహబూబాద్ లోక్సభ పరిధిలోని మహబూబాద్, డోర్నకల్, నర్సంపేట, ఇల్లందు, పినపాక, ములుగు, భద్రాచలం నియోజకవర్గాల నుండి, అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి పలు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలను, కార్యకర్తలను, శ్రేణులను ఏకదాటికి ఒక సభా వేదికకు తీసుకొచ్చి సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని వినిపించే విధంగానైతే ఇప్పటికే ప్రజాప్రతినిధులు, అధికారులు, అదేవిధంగా పూర్తి స్థాయిలో ఎన్నికల హోరైతే మొదలెట్టిందని చెప్పుకోవచ్చు. ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఏం మాట్లాడబోతున్నారు, ముఖ్యంగా బయ్యారం ఉక్కు గనుల గురించి కేంద్రం నుంచి ఎలాంటి హామీలు ఇవ్వబోతుందనే అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అదేవిధంగా గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన హామీలను, అదేవిధంగా గతంలో ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే బీజేపీ పార్టీ ఇచ్చిన హామీలు ఏ విధంగా విస్మరించారు, వాటిని ఏ విధంగా మనం తీసుకొస్తామనే అంశాలపై అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన అంశాలుగా తీసుకొచ్చే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా ఎస్టీ వర్గానికి చెందినటువంటి మహబూబాద్ నియోజకవర్గ సెగ్మెంట్ కు సంబంధించినటువంటి జనాలు పూర్తిగా దాదాపుగా 1,00,000 మంది హాజరయ్యేందుకైతే ప్రణాళిక సిద్ధం చేశారు. ఎన్టీఆర్ స్టేడియం అయితే పూర్తిగా ముస్తాబవుతుంది. ఇప్పటికే ప్లకార్డులు, ఫ్లెక్సీలు, అదేవిధంగా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నేతలు పూర్తి స్థాయిలో అక్కడికి చేరుకుంటున్నారు. సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభం అయ్యే ముందు అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి బలరాం నాయక్ ఏదైతే అభ్యర్థి ఉన్నాడో బలరాం నాయక్ నామినేషన్ వేసే ప్రక్రియ
మీటింగ్ కూడా పాల్గొంటారు. ఆ తర్వాత ప్రజలను ఉద్దేశించి జనాలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి అయితే మాట్లాడతారు. ఆ తర్వాత సభ అనంతరము పార్టీ కార్యకర్తలు పార్టీ శ్రేణులతో కాసేపు ముచ్చరించి అక్కడి నుంచి వెళ్లే ప్రయత్నం అయితే కొనసాగితే, ఇంకా దీనికంటే ముందు ప్రజలకు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైనటువంటి వేం నరేందర్ రెడ్డి సొంత నియోజకవర్గం కావడంతో అక్కడ పార్టీ శ్రేణులు కూడా ఉత్సాహంగా కూడా ఎదురు చూస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాక కోసం అయితే అంతా పూర్తిగా కాంగ్రెస్ మయంగా మారిందని చెప్పుకోవచ్చు మానుకోటలో. ఇక సీఎంగా రేవంత్ రెడ్డి మార్క్ ఎలా ఉండబోతోంది, అలాగే కాంగ్రెస్ కి అక్కడ రెస్పాన్స్ ఎలా ఉంది? వాస్తవంగా మానుకోట అంటే మహబాద్ కంచుకోట, కాంగ్రెస్ కు కంచుకోట అనేది రికార్డులు చెప్తున్నాయి. కాంగ్రెస్ కంచుకోటలో భాగంగా అటు ఇల్లందో పినపాక, అటు ఖమ్మంకు సంబంధించినటువంటి కొన్ని నియోజకవర్గాలు కూడా రేవంత్ రెడ్డి, అటు అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి క్యాడర్ పూర్తి స్థాయిలో అక్కడికి ఉత్తేజపరంగా అయితే మహబాద్ సభకు అయితే చేరుకోబోతున్నాయి. ముఖ్యంగా అటు ములుగు జిల్లా నుంచి ఖమ్మం నుంచే కాకుండా అటు ములుగు జిల్లా అంటే వరంగల్ ఉమ్మడి జిల్లాకు ములుగు సంబంధించినటువంటి సీతక్కకు సంబంధించినటువంటి పార్టీ కేడర్, అదేవిధంగా జనాలు కూడా ఎక్కువ శాతంగా వచ్చే అవకాశం కనబడుతుంది. ఒకవైపు సీతక్క, మరోవైపు రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, అదే విధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఈ విధంగా అతిరథ మహారాజులకు సంబంధించినటువంటి పార్టీ శ్రేణులు అదేవిధంగా అభిమానులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం కనబడడంతో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అంటూ నినాదాలు కూడా చేసుకుంటూ రోడ్ల మీద సందడి చేస్తున్నారు. ఒకవైపు యువతను కూడా ఆకట్టుకునే విధంగానైతే సీఎం రేవంత్ రెడ్డి గతంలో చూసాం. గత ఎన్నికల్లో కూడా భారీ క్రేజ్ని కూడా సంపాదించుకున్నటువంటి సందర్భాలు చూసాం. అలాంటి సమయంలో ఈ రోజు తొలిసారిగా సీఎం రేవంత్ రెడ్డి అయిన తర్వాత తొలిసారిగా మానుకోట అంటే కాంగ్రెస్ కంచుకోట అయినటువంటి మానుకోట మహబాద్ జిల్లా కేంద్రంలో రేవంత్ అడుగు పెడుతున్న సందర్భంగా పూర్తి స్థాయిలో సందడి వాతావరణం అయితే నెలకొందనుకోవచ్చు జ్యోతి. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. భువనగిరి